బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్. 50 ఏళ్లకే పెన్షన్, ₹1,00,000 పెళ్లి కానుక, చంద్రన్న భీమా, చట్టబద్ధ కుల గణన, బీసీలకు రక్షణ చట్టం తెచ్చి అన్ని విధాలుగా అండగా ఉంటుంది తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగళ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. మేమంతా సిద్ధం బహిరంగ సభ వైసీపీ నేతల సొంత డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందన్న రాము. జిల్లాకి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఒక్కరు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారంటూ మండిపాటు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు 19వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే కొడాలి నాని మరొకసారి తనకు ప్రజలు అవకాశం ఇస్తే నియోజకవర్గ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని వివరించిన ఎమ్మెల్యే కొడాలి నాని. రేపు మచిలీపట్నం పెడన నియోజకవర్గంలో జరిగే కూటమి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరిన జనసేన నేతలు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాలను కూడా పక్కన పెట్టిన మహా వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ కొనియాడిన జనసేన నేతలు. మేమంతా సిద్ధం అంటూ గత రోజు ముఖ్యమంత్రి గుడివాడలో నిర్వహించిన సభా వేదికపై జరిగిన మాటలను వెనిగళ్ల రాము ఖండించారు. కృష్ణా జిల్లాకు గుడివాడ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పలేక సొంత డబ్బా కొట్టుకుంటూ వాళ్ళ నాయకులను పొగుడుకోవటమే పరిపాటిగా ప్రసంగం కొనసాగిందని, ఇటువంటి ప్రసంగాల వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం జరగదంటూ రాము తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2019 ఎన్నికల ముందు గుడివాడ వచ్చిన జగన్మోహన్ రెడ్డి టిట్కో ఇళ్లను ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అసలు అబద్దాలే చెప్పరంటూ కొడాలి నాని మాట్లాడిన మాటలకు 5 నిమిషాల తర్వాత మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాటిలో సగం పైగా అబద్దాలు ఉన్నాయంటూ విమర్శించారు. 5 ఏళ్లు ఎటువంటి అభివృద్ధి చేయని కొడాలి నానికి చురుకులు వేసేలా సభావేదికపై నుండి వచ్చే 5 ఏళ్ల నానిని గెలిపిస్తే నానితో పని చేయించే బాధ్యత నాది అంటూ స్వయాన జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం నాని పనితీరుకు నిదర్శనం అంటూ విమర్శించారు. ఇటువంటి ఉపయోగం లేనటువంటి సభలను పెట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టడం మానుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తేనే బాగుంటుంది అంటూ రాము విమర్శించారు. అనంతరం 35వ వార్డులో పెద్ద సంఖ్యలో యువత టీడీపీ పార్టీలో చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, బీజేపీ పట్న అధ్యక్షులు ఎర్రబోతు అర్జున్ మరియు టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గుడివాడ వచ్చి సీఎంగా గుడివాడ వచ్చి సిద్ధం సభ పెట్టారు. ఇక్కడ సభ ఎలా జరిగిందో మీకు అందరికీ తెలుసు. నేను ఎంతమంది వచ్చారు, అంతమంది వచ్చారు, ఇంతమంది వచ్చారు అనుకోని ఇదంతా కూడా అనవసరం, టైం వేస్ట్. సభలో ఇక్కడ దాకా వచ్చి మీరు చూస్తే ఏం జరిగిందనేది చూస్తే ఏదో నలుగురు పెట్రోల్ ధరలో మాట్లాడుకున్నట్టు నువ్వంత రోడ్డు, నువ్వెంత రోడ్డు, నేనెంత రోడ్డు, వీరుడు సూర్యుడు ఒకళ్ళు పొగడతాం, ఇంకోళ్ళేమో ధర్మాత్ముడు మహానుభావుడు అని ఇంకోళ్ళు పొగడతాం. ఎవరికి సల్పి డబ్బా కొట్టుకుంటూ పోయారు. చూసుకుంటే ఎలా చూస్తే దీంట్లో జగన్మోహన్ రెడ్డి అబద్ధాలే చెప్పడంట. మన ఎమ్మెల్యే మీకు గుర్తుందిగా, అస్సలు అబద్ధం చెప్పమన్నా చెప్పలేడంట. ఎంత చక్కగా చెప్పాడంటే దీంట్లో అస్సలు అబద్ధం ఆడమన్నా చెప్పమన్నా చెప్పడం. మా ఆవిడ చెప్పడం అన్నాడు. చెప్పడం 5 నిమిషాల్లో తుస్సుమనిపించాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేజేకి ఏమన్నాడు, మా కొడాలని మిత్రుడు మాకు సౌమ్యుడు అప్పటికప్పుడే తీర్చేశాడు. 5 నిమిషాల్లోనే అబద్ధం చెప్పేశాడు. అంటే వీళ్ళకి 2 నిమిషాలు కూడా 5 మాటలు మాట్లాడితే దాంట్లో కనీసం 3 అబద్ధాలు ఉంటాయి. అలాంటి వ్యక్తులు ఇద్దరు. పోనీ ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇది మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు కదా,
మన టిడ్కో ఇల్లు ఫ్రీగా ఇస్తారని దాని గురించి మాట్లాడాల. గుడివాడకి ఏం చెబుతారో చెప్పరా. కొన్ని ఈ ఊరికి మన కృష్ణా జిల్లాకి ఏం చేస్తారని చెప్పరా. ఏది లేదు. ఊరికే వెళ్తున్నా అమ్మ నేను ఒంటరోడిని, నేను బిడ్డని కథ కమ్మేసి వాళ్ళకి ఇవి ఉన్నారు వాళ్ళు ఉన్నారు. ఒంటరోడు కాకేమవుతావు, ఉన్న వాళ్ళందరూ చంపుకుంటా పోతుంటే సివిల్ ఒక్కడే మిగులుతారు. ఇక ఎందుకంటే ఇప్పుడు అక్క ఉంటుంది, చెల్లి ఉన్నారు, అమ్మ ఉంది, చెల్లి ఉన్నారు, ఇద్దరు దగ్గరలేరు. అమ్మ ఏమో ఉండలేక నీ బాధపడలేక చేసి వెళ్ళిపోయారు. ఆవిడ ఈ చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పు నువ్వు. వాళ్ళంతా చక్కగా కూర్చోబెట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే దానికి ఆన్సర్ ఇచ్చే ధైర్యం లేదు. వీళ్ళందరూ కలిసి దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్పేసి బయలుదేరుతా ఉన్నారు. వీళ్ళేంటి ఉద్ధరించేది? ఏంటో గుడివాళ్ళ ఇన్ని బాధలు ఉన్నాయి, ఏమి అసలు దాని గురించి మాట అనేది మాట్లాడలేదు. అది కాకపోతే ఒకే ఒక్క విషయం చెప్పారు జగన్మోహన్ రెడ్డి, అది మాత్రం మెచ్చుకోవాలి. ఏంటంటే ఈ ఐదేళ్లు కొరాలని ఏం పని చేయలేదు. సో ఇంకో అవకాశం ఉండి ఆయన చేసి పెడతాడని చెప్పాడు. ఇది మనకు అందరికీ తెలిసింది. నేను మొదటి నుంచి ముత్తుకున్నది ఈ 5 ఏళ్ళు కాదన్నా, ఆయన 20 ఏళ్ళు ఏం చేయలేదు. ఇట్లాంటి వాడు మన నెత్తి కూర్చోబెట్టుకున్నాం. వాడిని అందరినీ చక్కగా పంపించేద్దాం దీంట్లోకి. ఇలాంటి సభలు అనవసరంగా జనాల మీద రుద్దకండి. టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, ఇవన్నీ వస్తానికి పెట్రోల్ దండగా అన్నట్టు మీకు ఇవన్నీ వేస్ట్ అవుతున్నాయి. ఏమైనా చెప్పదలుచుకుంటే ప్రజలకి ఒక్కసారన్నా ఇది చేయబోతున్నాను, ఇంత బాగా ఉండబోతుంది మీ జీవితం అనేది ఏమని చెప్పండి. ఈ రోడ్డు వేస్తానని చెప్పండి, బిల్డింగ్ కడతానని చెప్పండి, బ్రిడ్జి కడతానని చెప్పండి. లేదు రైతులు ఆదుకుంటానని చెప్పండి, దళితుల్ని నుంచి సంప్రమం అని చెప్పండి. ఇట్లాంటివి ఏమైనా చెప్పండి. అసలు మీ ప్రభుత్వంలోనే దళితులు చంపేస్తారు, బీసీలను నానా రకాలుగా వేధిస్తారు. అలాగే మనకి ఎక్కడ చూసుకున్నా కానీ అరాచకాలు చేసి అద్భుతంగా అబద్ధాలు చెప్పగలరు. ఇలాంటి వ్యక్తులు మీరు అందరూ వచ్చి మాకు చేసేదేం లేదు. దయచేసి మీరు మరొకసారి ఇక్కడికి రాకండి. మా టైం వేస్ట్ చేయకండి, మీ టైం వేస్ట్ చేయకండి. సభ సక్సెస్ అవడానికి పెద్ద మ్యాటర్ ఉండదండి, తెలిసిందే కదా. వాళ్ళకి మళ్ళీ సొల్లు కబుర్లు చెప్పండి. నానికి మళ్ళీ 1,00,000 మంది వస్తే మన దగ్గర 5,000 కూడా లేవన్నాడు. వాళ్ళు మేమంతా 27 ఎకరాలు తనే చెప్పాడు. 27 ఎకరాల్లో సభ పెట్టి చేసాము. మొత్తం సైట్ అంతా అక్కడ 3 ఎకరాల సైట్. 3 ఎకరాల సైట్ ని కుదిచ్చేసి దీంట్లో పెట్టి సభ బాగా జరిగిందని చూపిస్తాను ట్రై చేస్తున్నారు. ఎవరేమనుకుంటే కనీసం టిడ్కో ఇల్లు మొన్న అనౌన్స్ చేశారు కదా, ఫ్రీగా ఇస్తానని, నానే ఇప్పిస్తానని. ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు చెప్పించాలి కదా, కనీసం ఆ మాటలను చెప్పించాలా? అది కూడా చెప్పించాలా? ఇవన్నీ చూసుకొని మీరు వీళ్ళన్నీ అబద్ధాల బతుకులు, అబద్ధాలు అసలు జీవితం అబద్ధం వీళ్ళకి. ఇంకా మించి ఇంకేం లేదు. ఇంకేమన్నా అంటే బూతులు తిట్టుకుంటూ అటు తిట్టుకుంటూ ఇది తిట్టుకుని మాట్లాడతాం. సో మీ సంగతి అంతా అందరికి అర్థమైంది అబ్బాయి. ఈ సభ అసలు ఎలా వచ్చారు అనేది కూడా అనవసరం మాట్లాడుకుంటాం. పూర్తిగా మర్చిపోదగ్గ సభ. ఎందుకంటే ఏ మాత్రం విషయం లేదు, ఏ ఒక్కరూ సరైన టాపిక్ మీద మాట్లాడలేదు. అదైతే కనుక స్పష్టం. ఇది ఒకళ్ళొకళ్ళు పోడుకోవడానికి ఎటు మీరు ప్రెస్ మీట్లు అదే చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ జనాలు తరలిచ్చి మరి పోడుకుంటాం ఎందుకు? కాపేసేయండి అమ్మ, శ్రద్ధంగా ఇద్దాం సభలో, సాప చుట్టేయండి, బయలుదేరండి. చాలా దారుణం అది. అసలు మరీ దుర్మార్గం అది. కనీసం తీసుకెళ్ళి జాయిన్ చేయాలి. పోయిన వాళ్ళంటే వెళ్ళిపోతాను అనుకోవచ్చు, ఎమ్మెల్యేనా చేయాలి కదా, తీసుకెళ్ళి ఏం చేయించాలి లేదా? గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. దారుణం కదండి. వీళ్ళు అసలు మనుషుల మీద వాల్యూ లేదు కదండి. మనుషుల జీవితాల మీద వాల్యూ లేదు వాళ్ళకి ఎట్లా బతుకుతున్నారు అనే దాని మీద అసలు వాల్యూ. వీళ్ళకల్లా డబ్బులు సంపాదించుకుంటూ లాక్కుంటాం, పీక్కుంటూ చెప్తే కదా, నుంచి ఏమీ సంబంధం లేదు. దీన్ని మాత్రం నేను చాలా దారుణమైన విషయం అని చెప్పి ఖండిస్తున్నాను. అందరికీ నమస్కారం.
నిన్న గుడివాడలో జగన్మోహన్ రెడ్డి పర్యటించి మేమంతా సిద్ధం అని చెప్పి సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో ఏమాత్రం విషయం లేకుండా గుడివాడ ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా, గుడివాడ ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడకుండా వాళ్ళ యొక్క ఎవరి కాళ్ళు పొగుడుకుని మా యొక్క జగన్మోహన్ రెడ్డి తోపని చెప్పి చెప్పుకునే ఒక సభలాగా ఉంది తప్పించి గుడివాడ ప్రజలకు అభివృద్ధి గురించి చెప్పకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది 20 సంవత్సరాలుగా కరువైంది. ఏ ఒక్క పని కూడా గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు. మొన్న టిట్కో ఇళ్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఎమ్మెల్యే ప్రకటించాడు. ఆ ఎమ్మెల్యే ప్రకటించిన దాన్ని ముఖ్యమంత్రితో కనీసం సమాధానం కూడా చెప్పించలేని పరిస్థితి. ఈ రోజున దానికి టిట్కో ఇళ్లకి బాధ్యులు ఎవరని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే టిట్కో ఇళ్ల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి ప్రకటించారు. అదేవిధంగా తెలుగుదేశం ప్రకటించిన తర్వాత కొడాలి నాని ప్రకటించాడు, కానీ దానికి సమాధానం చెప్పించలేకపోయారు. అలాగే ఈ యొక్క కొడాలి నాని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ గుడివాడలో సభని ఏమాత్రం చాలా పేలవంగా జరిగింది. గుడివాడ ప్రజల అభివృద్ధి గురించి ఏమాత్రం మాట్లాడకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సభని అటర్ ఫ్లాప్గా మనందరం కూడా చూడాలి. ప్రజలకు అభివృద్ధికి చెప్పకుండా ఈ రోజున చేయటం చాలా బాధాకరం. నిన్న గుడివాడలో జరిగిన సిద్ధం సభ, మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిద్ధం సభలు అని చెప్పి మరి ఏ మొహం పెట్టి తిరుగుతున్నారో కూడా ప్రజలకు అర్థం కావట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రహదారులన్నీ గుంటలు పడిపోయి ప్రజలు సరైన రహదారి వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నందుకు సిద్ధం సభను ఏర్పాటు చేశారా? లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి కరెంటు విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచి సామాన్యుడి యొక్క నడ్డిని విరిచినందుకు సిద్ధం సభలను పెట్టారా? లేకపోతే కల్తీ మద్యాన్ని, నాసిరకం మద్యాన్ని విపరీతమైన ధరలను పెంచి ప్రజలకు అమ్మి తద్వారా ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నందుకు సిద్ధం సభలు పెట్టారా? ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలను పెట్టి జనాలను తిరిగి మరి ఓట్లు అడుగుతాకి మరి జనబాహుళ్యంలోకి వస్తున్నారో కూడా ప్రజలకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ప్రజలందరూ కూడా ఒక్క ఛాన్స్ ఇచ్చారు. మళ్ళీ ఇంకొక ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాకి అవకాశం కూడా కనపడటం లేదు. మరి ఈ సమస్యలన్నింటినీ చూస్తున్న ప్రజలందరూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు ఎమ్మెల్యే కొడాలి నాని 19వ వార్డులో పర్యటించడం జరిగింది. పార్టీ పర్యటనకు చేసిన ఎమ్మెల్యే కొడాలి నానికి వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందజేయడం జరిగిందని, మిగిలి ఉన్న అభివృద్ధిని కూడా రాబోయే కాలంలో ప్రజల ఆశీర్వదిస్తే పూర్తి చేస్తానని నాని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లిన నానికి ప్రజలు హారతి పడుతూ ఘన స్వాగతం పలికారు. పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలను అందజేయడం జరిగిందని నాని వివరిస్తూనే పేద ప్రజల ఆరోగ్యం కొరకు 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని ప్రకటించిన ముఖ్యమంత్రి దేశంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అంటూ తెలిపారు. మరొకసారి ప్రజలు వైసీపీ పార్టీకి అండగా నిలబడి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు. ప్రతి నిరుద్యోగికి యువగలం నిధి కింద నెలకి 3,000 రూపాయలు అందించబోతోంది తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. ఎన్డీఏ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు 17వ తేదీ కృష్ణా జిల్లా పెడ్నా మరియు మచిలీపట్నంలో నిర్వహించే బహిరంగ సభను గుడివాడ నియోజకవర్గంలోని కూటమి పార్టీల కార్యకర్తలు జయప్రదం చేయాలని గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. వైసీపీ అరాచక పాలనను ఎండగట్టేందుకు నిర్వహించే బహిరంగ సభను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని బురగడ్డ శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు పాలంకి సారథి, సందు పవన్, మజ్జి శ్రీనివాస్, సాయినా రాజేష్, వేమూరి త్రినాథ్ వెంకట్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు కృష్ణా జిల్లా పర్యటన నిమిత్తం పెడన, బందర్ పట్టణాల్లో పర్యటిస్తున్నారు.
రేపు సాయంత్రం 4 గంటలకు పెడనలోను అలాగే 5 గంటలకు మచిలీపట్నంలోనూ సభలు ఉంటాయి. కాబట్టి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క సభలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ సైకో పరిపాలన పేద ప్రజలకి అండగా ఉండాలని చెప్పి ఆయన జనసేన పార్టీ స్థాపించి ఈ రోజున మనందరం ముందుకి వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సభలను అందరం కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లాలో 2024 ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా వస్తున్నారు. కాబట్టి అశేష అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చి ఈ యొక్క సభలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే త్వరలో గుడివాడ నియోజకవర్గంలో కూడా పర్యటిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఏకతాటి మీద 3 పార్టీల నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. నమస్కారం అండి. గుడివాడ ప్రజలందరికీ, ముఖ్యంగా మేము జనసేన పార్టీ తరఫున తెలియచేయండి ఏమనగా, రేపు పెడన మరియు మచిలీపట్నం పట్టణాల్లో మా జనసేన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూటమి తరఫున ప్రచార నిమిత్తం సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలో విజయవంతం అవడానికి గుడివాడ తరఫున మేము కూడా కృషి చేస్తామని, అలాగే ప్రజలు కూడా ఈ సభల్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మన సభలకి వైసీపీ గుడివాడ నిన్న జరిగిన సభలకి వ్యత్యాసం కూడా చెప్తున్నాను. మన సభకు ప్రత్యక్షంగా మనందరం ప్రజలందరూ కూడా దాదాపు లక్షలాదిగానే వెడతారు స్వచ్ఛందంగా. నిన్న మాత్రం గుడివాడలో చీరాల, నర్సాపురం, పొన్నూరు, పిడుగురాళ్ళ 1 డ్రైవర్ నెంబర్, సెల్ నెంబర్, ఇది పిడుగురాళ్ళ 2, పొన్నూరు 2, ఇలా మొత్తం రాష్ట్రం మొత్తం నుంచి బస్సుల్లో ఎక్కడైనా సరే 10 మంది కూడా కష్టమే, 9 మంది 8 మంది ఆ విధంగా కొన్ని వందల బస్సులు వేసుకొచ్చి గుడివాడని నింపేసి ఇన్ని చేసిన నాని గారు అప్పుడెప్పుడో సవాల్ చేశాడు. 5,000 వస్తే నేను పోటీ చేయను, లేదా ఊరి నుంచి వెళ్ళిపోతానని అప్పుడు సవాల్ చేశాడు. తేరా చూస్తే అప్పుడు ఆ రోజున ఏమీ లేకుండా స్వచ్ఛందంగా రోడ్లు బ్లాక్ అయిపోయినాయి. నిన్న పరిస్థితి బస్సులతో బ్లాక్ చేశారు. బస్సులు ఎక్కువ, జనం తక్కువ. బస్సుల నెంబర్లో కొన్ని 100 ఉన్నాయి, జనం కూడా 100లోనే ఉన్నారు. ఇది కానీ మా పరిస్థితి లేదు. ఇన్ని వేలు లక్షలు అయిన సరే జనం తండోపతండాలుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధతకి, ఆయన యొక్క రాజకీయమైన విధానాలకి ఈ రాష్ట్రాన్ని ఆయన ఈ దుర్మార్గ చేతుల్లోంచి రక్షించడానికి ఆయన తీసుకునే చర్యల్ని బలపరచడానికి లక్షలాదిగా రేపు అక్కడ తరలి వెళ్తారు. మన గుడివాడ నుంచి కూడా మనందరం కూడా ఉత్సాహంగా తరలి వెళ్తాకి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎప్పుడా అని ఎదురు చూసేటువంటి తరుణం రేపు రాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదికపై నుంచుని ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎండగడుతూ రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తూ ఏ విధంగా సంక్షేమ పథకాలు అందిస్తారు, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు, ఏ విధంగా అయితే ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ స్వర్ణయుగం తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తారనేటువంటి అంశాలను రేపు పెడన మచిలీపట్నం సభల్లో ఇరు అధ్యక్షులు కూడా ప్రసంగిస్తారని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కూటమి అభ్యర్థులుగా ఉండేటువంటి ఎంపీ బాలశౌరి గారు గుడివాడ నియోజకవర్గానికి కానీ మచిలీపట్నం పార్లమెంట్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన విప్లవాత్మైనటువంటి తీసుకొచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలపైన కూడా నేడు ప్రసంగిస్తారని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా రూపాయి కూడా ఖర్చు పెట్టకోకుండా కార్యకర్తల కోసం ఏదైతే ఉన్నప్పుడు ఆకలి ఉన్నప్పుడు అరిటాకు, ఆకలి తీరినాక ఎంగిలాకులాగా భావించే వైసీపీ నాయకత్వాన్ని ఎండగట్టడానికి ఇరు నాయకులు కూడా రేపొద్దున అక్కడ సిద్ధం కాబోతా ఉన్నారు. దీని అంతటికీ కూడా ప్రజలు సంసిద్ధం కావాలని ప్రజలకి మేము పిలుపుని అందజేస్తా ఉన్నాం.
ఖచ్చితంగా ఈ యొక్క సభల్ని విజయవంతం చేయవలసినటువంటి బాధ్యత మా నాయకులపై కూడా ఉంది కాబట్టి ఈ రోజున ఈ యొక్క పాత్రికేయ సమావేశం ద్వారా మేము గుడివాడ నియోజకవర్గ ప్రజానికి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా పాల్గొని మనం ఖచ్చితంగా దిగ్విజయం చేయవలసినటువంటి అవసరం బాధ్యత మన పైన ఉందని చెప్పని కూడా మరో మాట తెలియజేసుకుంటా ఉన్నాం. నేడు జరగబోయేటువంటి కృష్ణా జిల్లాలో ఇరు పార్టీల అధ్యక్షుల విజయ డంకా రేపు అమరావతిలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడిగా ఎగరవేసే జెండాకి ప్రతిరూపం అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన జై. మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొండితెన పవన్ కళ్యాణ్ గారు రేపు బందర్లోను మరియు పెడల్లోను రేపు సాయంత్రం 4 గంటలకి 5 గంటలకి భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయనున్నారు. మరి ఈ భారీ బహిరంగ సభని ప్రతి జన సైనికుడు, ప్రతి తెలుగుదేశం నాయకుడు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, అలాగే బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు కూడా, అలాగే ప్రతి వీర మహిళ కూడా అందరూ కూడా ఈ సభకు హాజరయ్యి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పెడన బందర్లో యాత్ర సభ చంద్రబాబు నాయుడుతో కలిసి జరిపించడకు రేపు నిర్ణయించారు. దాన్ని విజయం పదం వైపు నడిపించడానికి గుడివాడ ప్రజలు, అట్లాగే గుడివాడ నియోజకవర్గ ప్రజలు, అట్లాగే అందరూ కలిసి ఉభయ పార్టీలు, 3 పార్టీలు నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు అందరూ కలిసి విశేషంగా జనం వచ్చి ఆ సభని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ, అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఏ ఒక్క నాయకుడు కూడా పవన్ కళ్యాణ్కి చాటి రారు. ఆయన ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు, ఎంపీ అవ్వకపోవచ్చు, కానీ భారతదేశం ప్రధాని మోడీ గారు పక్కన కూర్చోబెట్టుకొని నా తమ్ముడని అని పిలిపించుకున్న ఏకైక వ్యక్తి ఎవరన్నా భారతదేశంలో ఉన్నారంటే మన పవన్ కళ్యాణ్ గారని సగర్వంగా చెప్పవచ్చు. అట్లాగే 3 పార్టీల్ని తను తగ్గుతూ, తను పార్టీ ఇబ్బంది పడుతూ, అట్లాగే బీజేపీ పార్టీని కలిపి 3 పార్టీల్ని ఒక కూటమిగా చేసిన ఘనత ఈ భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది. అట్లాగే తనకు ఉన్న సీట్లు కూడా అతి తక్కువలో కూడా కొన్ని సీట్లు మళ్ళీ త్యాగం చేసి తను తగ్గి 3 పార్టీల్ని విజయం వైపు నడిపించినందుకు మన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి మనం ఎంతైనా గర్వించదగ్గ విషయం. అట్లాగే రేపు జరగబోయే పెడన, బందరు నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో మనం అందరం కలిసి 3 పార్టీలు, ఉభయ పార్టీలు కలిసి ఆ సభను దిగ్విజయం చేయాలని. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గత రోజు సాయంత్రం కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెనుగండ్ల రాము నందివాడ మండలం రుద్రపాక గ్రామంలో పర్యటించడం జరిగింది. గ్రామ పర్యటనకు వెళ్లిన రాముకు అపూర్వ ఘన స్వాగతాన్ని గ్రామ ప్రజలు పలికారు. గ్రామంలో పర్యటించిన రాము ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరిస్తూ రాబోయే రోజుల్లో కూటమికి ప్రజలు అండగా నిలబడి గెలిపిస్తే మెరుగైన పాలనతో పాటు రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని వివరించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గ్రామంలో ఉన్న సమస్యలను రాము దృష్టికి తీసుకొచ్చారు. కనీసం తాగేందుకు మంచినీరు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న దుస్థితిని వివరించగా ఏ ప్రాంతానికి వెళ్లినా త్రాగునీటి సమస్య ఎదురవుతుందని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తక్షణమే తాగునీటి ఎద్దడి లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామాలను కలుపుకుంటూ రహదారుల నిర్మాణాన్ని చేపడతానని తెలియజేశారు. ఆక్వా హబ్ ఉన్న నందివాడ మండలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని, ఆక్వా పరిశ్రమ మరింత అభివృద్ధి చెందేలా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నీటి సమస్య లేకుండా చేయటమే కాకుండా సబ్సిడీలో రుణాలు కూడా ఇప్పించే వెసులుబాటు కల్పిస్తానని హామీ ఇచ్చారు. రైతులకు సాగునీరు లేకుండా కాలువలను, పంట బోధకులను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపడతానని వివరించారు. ఒకసారి తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చేపడతానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పినమినేని వెంకటేశ్వర, మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినమినేని బాబుజీ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మరియు నందివాడ మండలం టీడీపీ పార్టీ అధ్యక్షులు సన్యాసరావు మరియు తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అటు సైడ్
ఇంటి పెద్ద ఓం అనంతాయ నమః ఓం గోవిందాయ నమః విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః వామన శ్రీధర ఋషికేశం కృష్ణవాసు పార్టీలో ఉన్నాడు కదా అని చెప్పి నేను ఇందాక ఎవరా అంటే అక్కర్లేదు లేవా పార్టీలో ఉన్నాడు కదా అన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సైకిల్ గురించి రాము ఉద్యోగాలు లేవు వస్తారేమ్మా బాబు గారు వస్తున్నారు అన్ని రోడ్లమ్మా సైకిల్ కొట్టి గ్లాస్ हरि ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रवात् तपोविं विश्वतो हृत्वा अच्चरष्टशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यद्भवव्यम् ॐ शान्ति शान्ति शान्तिः
हिरण्यवर्णां हरिणी सुवर्णरजतश्यामां चन्द्रा బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. అనునిత్యం ప్రజాపక్షం తెలుగుదేశం పార్టీ. పేదలను సంపన్నులుగా చేసి 5 ఏళ్లలో వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. తెలుగు భాష వికాస సమితి ఆధ్వర్యంలో గుడివాడ షా గులాబ్ చంద్ ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో కీర్తిశేషులు కందుకూరి వీరేశలింగం పంతుల జయంతి మరియు తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ రంగస్థల నటుడు నూలు సాంబశివరావును కందుకూరి వీరేశలింగం పంతులు స్మారక పురస్కారంతో తెలుగు భాషా వికాస సమితి సభ్యులు ఘనంగా సత్కరించారు. దేశ విదేశాల్లో పలు నాటక ప్రదర్శనలు ఇచ్చిన నూలు సాంబశివరావు మరిన్ని ప్రదర్శనలు అందించాలని తెలుగు భాషా వికాస సమితి సమన్వయకర్త డిఆర్బి ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాఖ్యాత వంశీ, సాహితీవేత్తలు ఆంజనేయులు, గాంధీ, చింతలూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాషా వికాస సమితి ఆధ్వర్యాన షా గులాబ్ చంద్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని, అదేవిధంగా కందుకూరి వీరేశలింగం గారి జయంతి ఉత్సవం నిర్వహించాం. ఈ సందర్భంగా తెలుగులో తొలి నాటక రచనా ప్రదర్శకులు అయినటువంటి వీరేశలింగం గారి ప్రతి ఆట అందించేటువంటి పురస్కారాన్ని ఈసారి ప్రముఖ నటులు సౌమ్యవాది సేవా తత్పరులైనటువంటి నూలు సాంబశివరావు గారికి ఇవ్వటం సముచితంగా భావించి వారిని పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహణకు మాకు అవకాశం ఇచ్చినటువంటి గ్రంథాలయ కార్యదర్శి బీర వెంకటరమణ గారికి, సిబ్బందికి, అందరికీ కూడా మన అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గురించి అందరూ బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆయన నవైక వైతాళికులు అందరికీ తెలిస్తే చక్కగా వివరించారు. నేను సాంబశివరావు నాకు చిరకాల మిత్రులు, ఒక 50 సంవత్సరాల పైన నుంచి మేము ఇద్దరం పనిచేసాం సార్. ఆయన గురించి రాసినటువంటి పద్యాలు ఈ సందర్భంగా చక్కని రూపురేఖలు వికాస వివేకము తెలుపు భావములు అక్కచ బందగా జనులు అందర దీర్ఘ సమాసవక్కులం మిక్కుటమైన వేగమున మేటిగ పల్కుతూ ఏకపత్రలో నిక్కజముందగా నిశ్చల విఘ్నత రాజరాజుగా నటనా సింధువు రీతి పెక్కువిధ విన్నాడంబులం చూపుచున్ ఘటనా చాతురి చూపి ఎల్లరకు దీర్ఘంబైన వాక్చాతురిన్ నటనా కౌశల దీక్ష దక్షత విఘ్నుల్ నానా ప్రకారంబులన్ పటురీ తింజనులెల్ల మోదమున సంప్రావింప సంప్రీతితో బావుగా మెచ్చినారు కడుపాటవమీతడు నేర్చినాడుగా వేగమే ఆంధ్రనాటక కవిశ్వరులందరూ మోదమందగా సాగును వీరి నాటక సుసారము ఆంధ్రుల చిత్తమందునన్ ఆంధ్రనాటక రంగ ఆధునిక నటునిగా నిల్చడి నయవిదుండు గుడివాడ నటులలో గొప్పగా రాణించు రాజరాజుగా వీరి రాచటీవి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేడు కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భాన ఈ పురస్కారానికి నన్ను ఎంపిక చేసి ఈ పురస్కారాన్ని నాకు అందిస్తున్న తెలుగు భాషా వికాస సమితి వారికి, సమన్వయకర్త డిఆర్బి ప్రసాద్ గారికి, ఈ పురస్కారానికి విచ్చేసిన అతిరథ మహారథులు, నాకంటే పెద్దవారు కూడా ఉన్నారు, నాటక రంగంలో నిష్ణాతులైన వ్యక్తులు ఉన్నారు, జర్నలిస్టులు, మాస్టర్లు, వీళ్ళందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ నేను నాటక రంగానికి ఆకర్షితున్నయ్యింది సహజంగా. నేను తంతి శాఖలో యూనియనిస్ట్గా, ఆల్ ఇండియా యూనియనిస్ట్గా 40 ఏళ్ళు నా జీవితం జరిగింది. ఉద్యోగం చేసి కమ్యూనిస్ట్ పార్టీ అఫిలియేటెడ్, కమ్యూనిస్ట్ భావాలతో ఉండేవాడిని. ఆ సందర్భంలో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనటం, వీక్షించటం, రచనలు చేయటం, కొంతమంది రచయితలు రాసింది సమీక్షించటం జరగటంలో
ఆ నాటక రంగం మీద కూడా నాకు కొద్దిగా ప్రీతి కలిగింది. ఆ సమయంలో 1969 ప్రాంతంలో కవిరాజు కళామందిరంలో రాహరాజు ఏకపాత్రాభినయం ధూళిపాల గారు వేశారు. అది నేను చూసి ఆశ్చర్యచకితున్నయ్యాను. అప్పుడు నాకు 16 ఏళ్ళు. ఆ తర్వాత దాన్ని మర్చిపోయాను. తర్వాత ఉద్యోగం వాటిలో తర్వాత కాలంలో 1980లో గుడివాడలో ఎస్టీడీ ఓపెనింగ్కి హనుమాన్ చౌదరి గారు, రోసయ్య గారు వచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మేమంతా సిద్ధం బహిరంగ సభ వైసీపీ నేతల సొంత డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందన్న రాము. జిల్లాకి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఒక్కరు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారంటూ మండిపాటు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు 19వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే కొడాలి నాని మరొకసారి తనకు ప్రజలు అవకాశం ఇస్తే నియోజకవర్గ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని వివరించిన ఎమ్మెల్యే కొడాలి నాని. రేపు మచిలీపట్నం పెడన నియోజకవర్గంలో జరిగే కూటమి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరిన జనసేన నేతలు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాలను కూడా పక్కన పెట్టిన మహా వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ కొనియాడిన జనసేన నేతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్. 50 ఏళ్లకే పెన్షన్, ₹1,00,000 పెళ్లి కానుక, చంద్రన్న భీమా, చట్టబద్ధ కుల గణన, బీసీలకు రక్షణ చట్టం తెచ్చి అన్ని విధాలుగా అండగా ఉంటుంది తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగళ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం.